షిరిడి టూర్ డే 2లో భాగంగా ఈరోజు వచ్చేసి నాసిక్ త్రయంబకేశ్వర్ టూర్ ప్లాన్ చేసుకున్నాము. మీకు చెప్పాం కదా, ఆల్రెడీ ఒక వెహికల్ని అయితే అరేంజ్ చేసుకున్నాం, మాట్లాడుకున్నాం అనేసి. అది ముందర వస్తే చెప్తాను, ఎంత ఎంత అమౌంట్ తీసుకున్నాం అనేసి మొత్తం చెప్తాను. సో మార్నింగ్ 8కి రెడీ అయితేనే వెళ్ళగలుగుతామని చెప్తే మేము ఆ టైం కల్లా రెడీ అయ్యి మేము వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో రూమ్స్ నుంచి బయటకి అయితే వస్తున్నాము. అందరూ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఇంకా వాళ్ళ ప్లాన్ టూర్ తగ్గట్టుగా అందరూ అరేంజ్ చేసుకొని బయలుదేరుతుంటారు అనమాట. చూస్తున్నారు చుట్టుపక్కల కూడా అందరూ. సో నెక్స్ట్ వెహికల్ దగ్గరికి వెళ్దాం, పదండి చూద్దాం. అండ్ దర్శన్ తన బొమ్మల్ని తీసుకొని వదలకుంటున్నాడు అక్కడ ఆడుకొని కనేసి ఎంజాయ్ చేయడం కొనేసి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెహికల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇది వచ్చేసి ఎర్టిగా వెహికల్ ఇది. అండ్ దీంట్లో హైబ్రిడ్ వెహికల్ అనమాట. ఇది గ్యాస్తో రన్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పెట్రోల్ డీజిల్ ఏదో విధంగా రన్ అవుతుంది అనమాట. సో మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి కంపల్సరీ అయితే ఇంకా ఈ వెహికల్ అయితే కావాలి. ఎందుకంటే 5 సీటర్ తీసుకున్నాం అనుకోండి, డ్రైవర్ కాకుండా మిగతా 4 మెంబర్సే పట్టాల్సి వస్తుంది, కూర్చోవాల్సి వస్తుంది. సో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ వెహికల్కే. అండ్ అమౌంట్ విషయానికి వస్తే ఈ 2 డేస్ ప్యాకేజ్ వచ్చేసి 7,200కి చెప్పారు. సో కొంచెం ఎక్కువనే అనిపించింది. బట్ ఏమంటే సపరేట్గా తీసుకుంటే అది ఎక్కువ అవుతుంది, బట్ అందరితో కలిసిపోతే కూడా కొంచెం తక్కువనే అయ్యే ఛాన్స్ ఉంది. కానీ సో అందరికి మనం అనుకున్న ప్లాను మిగతా ప్లాన్తో కూడా మ్యాచ్ కాకపోవచ్చు, ఇబ్బంది పడుతుంటాం అనమాట. సో మనం కొందరు ఫాస్ట్గా చూసేస్తుంటారు, కొందరు స్లోగా ఉంటారు, చెప్పలేము. సో అందుకనేసి కొంచెం అమౌంట్ పోతే అయినా సరే సపరేట్గా అయితే తీసుకున్నాము. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మా ఫాదర్ కూడా సపరేట్ వెహికల్ తీసుకునే చూపించడం జరిగింది. సో నేను కూడా అది ఫాలో అయ్యాను. బట్ ఏమంటే చూడాలి ఏమవుతుందో. అండ్ ఇంకో విషయం అయితే, వెళ్ళే దారిలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ హరీష్ కాల్ చేసి రిటర్న్ టికెట్స్ ఇంకా బుక్ అవ్వలేదని చెప్పేసి చిన్న షాక్ అయితే ఇచ్చాడనమాట. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ ఉంటే సేఫ్ అనమాట, పిల్లలు ఉన్నారు కాబట్టి. మన వరకు అయితే ఒక అబ్బాయిలం అయితే ఏమవుతుందంటే ఎలాగో అడ్జస్ట్ అయ్యే వస్తుంది, జనరల్ ఉన్నా ఏదో ఒకటి కూర్చొని తోటి అడ్జస్ట్ అవుతుంది. కానీ ఫ్యామిలీ పిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా రిస్క్. నేను దాని గురించి కూడా మైండ్లో ఆలోచించుకుంటూ వెళ్తున్నాను ఏం చేయాలనేసి నెక్స్ట్ ప్లాను. అండ్ సరే ఏదో చూద్దాము, ఇంకా రేపటిదాకా అవుతుందిలే చెక్ చేసుకుందాం అనుకున్నాను. సో అలా ఆలోచిస్తూ వెళ్తున్నాము, చూస్తున్నారు కదా వ్యూ అనేసి. అండ్ టిఫిన్ తినలేదు కాబట్టి టిఫిన్ కోసం వచ్చేసి సైడ్కి అయితే ఆగాము ముందర. ఇదే మేము చేసిన పెద్ద తప్పు ఇక్కడ ఈరోజు వచ్చేసి. ఎందుకంటే రేట్ల విషయానికి వస్తే మాత్రం రేట్లు చాలా భారీగా ఉన్నాయి. మీకు లాస్ట్కి బిల్ ఎంత అయిందో కూడా చూపిస్తాను చూడండి. నా సజెషన్ వచ్చేసి ఇక్కడైనా డీలే అవుతుంది, మీ స్టార్టింగ్లో మన రూమ్స్ దగ్గర తినేసి వచ్చినా అదే టైం పడుతుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ అక్కడే దగ్గర అవుతుంది అనమాట, తొందర అవుతుంది. సో ఇక్కడ దగ్గర 1 అవర్ టైం తీసుకుంది అనమాట మేము ఆర్డర్ చెప్పి మా చేతికి వచ్చేసి మేము తినేసరికి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ పూరి అంటే పూరి అన్నారంట, పూరిని చోలా అంటారంట, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పూరి వేరు, చోలా వేరు. నేను పూరి అనుకోని సేమ్ అనుకొని చెప్తే వాళ్ళు వేరే ఐటెం తీసుకొచ్చారు, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఇక్కడ ఒక ప్లేట్ పూరికి 2 పూరీలు వస్తాయి, అది వచ్చేసి 100 రూపీస్ అనమాట. బిల్ విషయానికి వస్తే 590 రూపీస్ ఏం చూసి షాక్ అయ్యాము. అండ్ కాసేపటి తర్వాత ఫస్ట్ త్రయంబకేశ్వర్ వచ్చాము. ఇది జ్యోతిర్లింగం ఉంటుందన్నమాట ఇక్కడ లైన్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ వచ్చేసి దర్శనే కాదు. సో దర్శనం కంటే ముందర 200 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ కొనడం కోసం లైన్ ఇది. సో నేను దర్శనం లైన్ అనుకొని షాక్ అయ్యాను. చూస్తున్నాను ఎంత పెద్దగా ఉందో లైన్ విషయానికి వస్తే కూడా. ఇక్కడ మెయింటెనెన్స్ విషయానికి వస్తే మాత్రం ఈ త్రయంబకేశ్వర్ గుడిలో వరస్ట్ మెయింటెనెన్స్ అనమాట. అసలు భక్తుల్ని ఒక్కరు కూడా పట్టించుకోరు, ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. సో దర్శనం కంటే ముందర దర్శనం టికెట్ కోసమే 200 రూపాయల టికెట్, ఇది మామూలు ఫ్రీ దర్శనం కూడా కాదు. అంత రేటు పెట్టి కూడా మనం ఇంత లైన్లో ఉండాల్సి వస్తుంది అనేసి అర్థం కాలేదు. అండ్ వేరే వాళ్ళు ఉండి మార్నింగ్ 5కి వెళ్తే మధ్యాహ్నం 1 కోసం అని చెప్తున్నాను అనమాట. మాకు భయం వేసి దర్శనం స్కిప్ చేసి నాసిక్ అయితే వెళ్ళడం జరిగింది. నాసిక్లో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ గుడి వచ్చేసి లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కు కోసిన ప్లేస్ అని చెప్పారనమాట. ఇదే ప్రదేశంలో జరిగిందనేసి. ఎందుకు కోసారంటే శూర్పణఖ వచ్చేసి రాముడికి ట్రై చేస్తుందంటే, సో రాముడి కోపం వచ్చి లక్ష్మణుడికి చెప్తే లక్ష్మణుడు వెళ్ళి శూర్పణఖకి ముక్కు కోసేశారని చెప్పడం జరిగింది. సో ఈ కాలంలో ఎవరైనా అమ్మాయి ట్రై చేస్తే పడైన అబ్బాయిలు ఉన్నారు, తిరగని అబ్బాయిలు ఉన్నారు చెప్పండి. సో అందుకనే రాముడు మంచి బాలుని ఎందుకంటారంటే ఇందుకే అనమాట. సో అమ్మాయి ట్రై చేసినా కూడా పడకుండా వాళ్ళ తమ్ముతో వెళ్ళి ముక్కు కోయడం జరిగింది. అండ్ ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ తమ్ముడు కూడా చాలా సిన్సియర్. తమ్ముడు కూడా ఏం తప్పుగా చేయకుండా వెళ్ళి ముక్కు అయితే కోసేసి సింపుల్గా వచ్చేసాడు అనమాట, అన్నయ్యకి ఇబ్బంది కలగకూడదు అనేసి. సో అన్నదమ్ములు అంటే అలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ గుడి మొత్తం చూడండి ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కు కోసే విగ్రహాలు పెట్టారనమాట. అండ్ పక్కనే దూరంలో రాముడు జింక పిల్ల ఉందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి లక్ష్మణుడికి గుడి సపరేట్గా.
నా చిన్నప్పటి నుంచి నేను ఇదే ఫస్ట్ టైం చూడడం, లక్ష్మణ్కి సపరేట్గా గుడి ఉండడం. అండ్ నెక్స్ట్ ఇంకా పాప అనిల్ వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉంటాయి అన్నమాట టెంపుల్స్ కానీ ఇవన్నీ ప్రదేశాలు చుట్టుపక్కలనే ఆటో తీసుకొని వెళ్ళాలి మనం అందరం. అండ్ గుడి ఎంట్రీ అయితేనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయకుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ మొత్తం 3 మందిరాలు ఉంటాయి అన్నమాట లోపల. రాముడికి సంబంధించిన మందిరం ఉంటుంది. సో చూడండి సీతారాముల మందిరం ఇది. అండ్ నెక్స్ట్ పక్కన వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణ మందిరం ఉందన్నమాట. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మిగతా పక్కన వచ్చేసి చూడండి నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసి ద్వారకాధీశ్వర మందిరం ఉంది. సో ఈ 3 మందిరాలు పక్కనే పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ పిల్లలు కూడా గుడి బయట ఆడుకుంటారు కాసేపు. సో వెంటనే జర్నీస్ అంటే వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనేసి ఒక 2-3 మినిట్స్ రిలాక్స్ చేయించాను అనమాట ఆడుకుంటూ. అండ్ నెక్స్ట్ అదైన తర్వాత ఎక్కడికి వెళ్తాం చూడండి. నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి రావణాసురుడు సీతమ్మ వారిని ఇక్కడే అపహరించారని చెప్తారనమాట. సో ప్రజెంట్ గుడి అయితే కన్స్ట్రక్షన్ ఉందనేసి దర్శనం కోసం అనేసి బయట పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి పాదాలు ఇక్కడ. అండ్ నెక్స్ట్ కొంచెం ముందరికి వెళ్తేనే ఇంకో గుడి ఉందన్నమాట. అక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ గుడి. అండ్ ఇంకొక రామ మందిరం కూడా ఉందన్నమాట కొంచెం దూరంలో. అండ్ ఎంట్రన్స్ చూడండి. ఇది వచ్చేసి ఈ గుడి కన్స్ట్రక్షన్ నడుస్తుంది ప్రజెంట్ అయితే. మీకు లోపలికి వెళ్ళినా కూడా చూపిస్తాను చూడండి. అండ్ మొత్తం స్టోన్ తోటే కట్టిస్తున్నారు. మోస్ట్లీ ఇప్పుడున్న టెంపుల్స్ ఏదైనా సరే కొత్త టెంపుల్స్ కట్టేయాలన్నా ఎవరైనా సరే ఎక్కడైనా సరే మోస్ట్లీ ఇలా స్టోన్స్ తోటే కట్టిస్తారనమాట. ఎందుకంటే పాతతనం కనిపించాల్సిన ఉద్దేశంతో. సో టెంపుల్ లోపలికి వెళ్ళినాక చూడండి రాముడు, లక్ష్మణుడు, సీత. అండ్ ఇక్కడ మీ ఫస్ట్ చూసిన విగ్రహాలతో పోలిస్తే అక్కడ విగ్రహాలు కలర్ ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ కొంచెం ప్రత్యేకత ఉంటుంది అనమాట. దానికోసం అనేసి ఇలా పెట్టారు. అండ్ మీరు చూస్తున్నారు గుడి బయట. సో మొత్తం కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. ఇంకా ప్రజెంట్ ఇంకా 2-3 ఇయర్స్ పైన పడుతుందని చెప్పారనమాట అక్కడ అడిగితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడి సరౌండింగ్స్ కూడా చూడండి చాలా బాగుందనమాట. మొత్తం స్టోన్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఏదైనా సరే ఎప్పుడైనా రష్ ఎక్కువైనా కూడా కూర్చోవడానికి కానీ నెక్స్ట్ క్యూ లైన్కి సంబంధించి కానీ ఉండేకి చాలా కంఫర్ట్గా అయితే పెట్టారనమాట. సో గుడి ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది చెప్తున్నారు జనాలు. అండ్ ఇక్కడ చూడండి దర్శన్, దీప్తి వీళ్ళందరూ ఉన్నారనమాట ఇక్కడ. ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళాం అనమాట. త్రివేణి సంగమం అంటే 3 నదుల యొక్క కలయిక అనమాట. 3 నదులు ఏవేవి అంటే గోదావరి, అరుణ, వరుణ రివర్స్ అనమాట. మీకు డౌట్ రావచ్చు. సో గోదావరి నది అయితే విన్నాము, అరుణ అయితే ఎప్పుడు లేదనేసి మీకు డౌట్ రావచ్చు అనమాట. సో ఈ అరుణ, వరుణ రివర్స్ అనేవి అండర్ గ్రౌండ్ వాటర్ రివర్స్ అంటారు అనమాట. అవి మనకు కనిపించే ఓన్లీ అండర్ గ్రౌండ్లో ఉంటాయనేసి అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ప్లేస్ గోదావరికి వచ్చేసి నాసిక్ డిస్టిక్లోని త్రయంబకర్ ప్లేస్ అనమాట. అండ్ ఎండింగ్ ప్లేస్ వచ్చేసి గోదావరికి వెస్ట్ గోదావరిలో నర్సాపురం విలేజ్ అనమాట. సో నర్సాపురం ఏరియా. సో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. బే ఆఫ్ బెంగాల్కి కలిసిపోతాయి అనమాట. సో గోదావరి రివర్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి జనాలు చాలామంది స్విమ్మింగ్ చేస్తున్నారు. సో ఈ ఛాన్స్ ఉందని తెలియదు. లేకుంటే తెలిసింటే మేము కూడా ఏదైనా డ్రెస్ తెచ్చుకొని కాసేపు స్విమ్ చేసేవాళ్ళం అట్లీస్ట్ 10-15 మినిట్స్ అన్న. బట్ ఏమంటే టైం కూడా లేదు కాబట్టి సో వెంటనే వెళ్ళాలనేసి వెళ్తున్నాము. అండ్ దీప్తి కూడా అక్కడ శివలింగం ఉంటే అక్కడ కొంచెం పూజ టైప్లో చేసింది అనమాట నీళ్ళు పోస్తూ. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిల్లలు కూడా కృతిక అయితే చాలా ధైర్యంగా వాటర్లో ఆడుకుంటుంది. ఎందుకంటే తెలియదు కాబట్టి. సో నెక్స్ట్ విషయానికి వస్తే దర్శన్ మాత్రం చాలా భయపడతాడు. చూడండి నెక్స్ట్ క్లిప్ వస్తుంది. సో దర్శన్ మాత్రం అసలు అడుగు పెట్టాలంటే కూడా చాలా భయపడ్డాడు. సో చూడండి వస్తుంది. అందరు కూడా చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ దర్శన్ క్లిప్ వస్తుంది చూడండి. వీడియో ఇంతవరకు ఎవరైనా చూసింటే ఛానల్ని అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక సపోర్టింగ్ ఉంటుంది. అండ్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా వీడియో. సో చాలామంది అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వ్యూ కూడా చూడండి చాలా బాగుంది. ప్లస్ దర్శన్ విషయానికి వస్తే వాడు నీళ్ళలో అడుగు పెట్టాలంటే కూడా చాలా భయపడ్డాడు. సో అనిల్ చాలా ట్రై చేశాడు పెట్టాలని మనకి. బట్ వాడు మాత్రం ఏడుస్తూ అస్సలు ఒప్పుకోలేదనమాట. సో మామూలు టైంలో అయితే వాటర్తో అయితే బాగా ఆడుకుంటారు. రోడ్ల మీద చిన్న గుంతలు ఉంటే బాగా వెళ్ళి ఆడుకుంటారు ధైర్యంగా. బట్ ఇక్కడ ఈ నీళ్ళని మొత్తం నీళ్ళు ఎక్కువ ఉండేసరికి చూసి భయపడ్డాడేమో అర్థం కాలేదు కానీ అసలు అడుగు అయితే పెట్టలేదు. నెక్స్ట్ అవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ పాయింట్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఓల్డ్ టెంపుల్ ఒకటైతే ఉంది. సో అది కూడా చూడడానికి వచ్చాము. సో లోపల చూడండి. సో ఇది కూడా చాలా పురాతనమైన కట్టడం అనమాట. సో దీని హిస్టరీ గురించి అయితే పెద్దగా తెలియదు. సో ఇక్కడ వచ్చేసి శివుడు ఉన్నారన్నమాట. శివలింగం అయితే ఉంది. దర్శనం చేసుకొని వెళ్ళాము. మీరు గుడిని చూస్తే కూడా చూడండి చాలా పురాతనంగా ఉంది. డిజైన్ పరంగా కూడా చూస్తే ఇవన్నీ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ పైన టాప్ ఇది అనమాట. గోపురం టాప్ ఇది. సో ఇది కూడా చాలా బాగుంది చూస్తుంటే మీకు.
అండ్ బయట కూడా ఒక కాషన్ రాశారనమాట, ఇవి పురాతనమైన కట్టడం, ఇది రాళ్ళు కూడా ఎప్పుడైనా జారిపడవచ్చు, చాలా దూరంగా ఉండి చూస్తున్నాను అనేసి ఇవ్వడం జరిగింది బయట విషయంకి అయితే. సో దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి బయట గుడి కూడా చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో వీటి హిస్టరీ అయితే ఎగ్జాక్ట్గా అయితే ఎక్కడ ఎవరు చెప్పలేదు అక్కడైతే, బట్ ఏమంటే గుడి చూడండి కూడా ఓల్డ్ గుడి, ఎప్పటికైనా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో కాషన్ నోట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ముక్తిధామ్ అన్నారు. సో అక్కడ కూడా వెళ్ళాము. అక్కడ కూడా టెంపుల్ చాలా బాగుంది. సో పాలరాతితో కట్టారనమాట. సో లోపలికి మొబైల్ ఫోన్స్ అయినా స్ట్రిక్ట్గా యూస్ చేయకూడదని చెప్పినందుకు లోపలైతే రికార్డ్ చేయలేకపోయాను. సో బయట నుంచి అయితే చూడండి టెంపుల్ పరంగా కానీ చాలా పెద్దగా ఉంది, భారీగా ఉంది అండ్ చాలా బాగుంది అనమాట. అనుకున్న ప్లేసెస్ సంబంధించి మోస్ట్లీ అన్నీ కవర్ చేసాం. ఒక 2-3 ప్లేసెస్ అయితే మిస్ అయ్యాము. పంచవతి అనే ప్లేస్ ఒకటి మిస్ అయ్యాము అండ్ టైం కుదరలేదు. అండ్ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము. సో దారిలో వ్యూ చూడండి, అక్కడ అడవులు కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ పరంగా ఏదైనా తినాలని ట్రై చేసాం కానీ ఎక్కడ కూడా మన సౌత్ ఇండియాకి సంబంధించి హోటల్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. అండ్ ఒకవేళ ఉన్నా కూడా రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇంకా అలాగే కొంచెం సేపు తట్టుకొని ఇంకా మళ్ళీ షిరిడీకి వెళ్ళి అక్కడే ఫ్రీ భోజనం తిందామని డిసైడ్ అయ్యాము. 7కి షిరిడీకి రీచ్ అయ్యి ఫ్రీ భోజనం దగ్గర దిగేసి అక్కడే భోజనం చేసి మళ్ళీ ఆటో కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ విషయం ఏం తెలిసిందంటే, దర్శనానికి సంబంధించి షిరిడీకి సంబంధించిన వాళ్ళందరికీ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయని చెప్పారన్నమాట. సో ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో బస్ వచ్చిన తర్వాత బస్ ఎక్కి మా రూమ్ దగ్గర అయితే దిగాము. సో ఈ ఫ్రీ బస్ ఐడియా కూడా దీప్తినే ఇచ్చింది అనమాట. సో మేమైతే లేదంటే ఒక ఆటోకి వెళ్ళింటే మాకు దగ్గర ఒక 100 రూపీస్ దాకా ఖర్చు అయ్యేది మాకైతే. సో 100 రూపీస్ కూడా సేవ్ చేసింది. అండ్ ఇక్కడ ఒక చిన్న గుడ్ థింగ్ ఏదంటే ఫ్రీ బస్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే లైన్లో అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ రూమ్ దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లలకి సపరేట్గా ఇడ్లీ కావాలనేసి, ఎందుకంటే వాళ్ళు అన్నీ తినలేరు కదా, సో ఇడ్లీ తీసుకుందాం అనేసి మా రూమ్ దగ్గర ఎదురుగున్న ఒక హోటల్ దగ్గరికి వచ్చేసి ఇడ్లీ తీసుకొని రూమ్కి వెళ్ళి పిల్లలకి తినిపించి పండబెట్టాను అనమాట. సో ఇది ఈరోజు జరిగిన విషయం. సో ఇంతవరకు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే రేపటికి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం, తత్కాలో బుక్ చేసుకున్నాం కాబట్టి. సో దానికి సంబంధించి మళ్ళీ ఇంకా రేపు కుదరదు కదా, రేపు అటు వ్యూస్ చూసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. నాగర్సోల్ రైల్వే స్టేషన్ దగ్గర బుక్ చేసుకున్న టికెట్స్, దానికి సంబంధించి కుదరదు కాబట్టి సో ప్రసాదాలు అందరికీ తీసుకున్నాము మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్న షాపింగ్ సంబంధించి బ్యాలెన్స్ ఉంటే దీప్తి అన్నీ ఇంకా వాటికి కావాల్సినవన్నీ తీసుకుందాం, బొమ్మలకు సంబంధించి కానీ. అండ్ దర్శన్కి ఇంకా చిన్న వస్తువులు ఏదైనా బాగున్నట్టు తీసుకుంది, తనకు నచ్చిన వస్తువులు కొన్ని తీసుకుంది. సో చూస్తున్నారు కదా, ఎక్కడ ఇంకా మోస్ట్లీ అన్నీ ఇంకా సాయిబాబా పటాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇంకా ప్రసాదాలు ఉంటాయి అన్నమాట. సో మోస్ట్లీ అందరికీ ఎవరెవరు ప్రసాదాలు అన్నీ తీసుకున్నాము. అండ్ ఇంకా షాపింగ్ అయిపోయేసరికి మోస్ట్లీ 10:30 అయింది అనమాట. అండ్ అక్కడ వాళ్ళని అడిగాను అనమాట, గుడి టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి ఈ నైట్ 10:30 వరకు ఉంటుందన్నమాట. సో అంతవరకు అయితే గుడి ఉంటుంది, మేము గుడి ఉన్నంత వరకు ఉంటాము, ఆ తర్వాత క్లోజ్ చేస్తాం మేము కూడా అనేసి అక్కడ షాప్ వాళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వచ్చేసి Day 3 Part 1 వచ్చేసి వస్తుందన్నమాట. సో ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.